ఏ ఆపద వచ్చినా ఏ కార్యక్రమం మొదలెట్టినా ఎవరిని వేడుకుంటాం? ఫస్ట్ వినాయకుడి ప్రార్థనతో స్టార్ట్ చేశాం. అటువంటి వినాయకుడి ప్రార్థనతో స్టార్ట్ చేసే ప్రతి కార్యక్రమం మనకు సక్సెస్ అవుతుంది నమ్మకం. అలాగే ఈ వినాయకుడు అంటే మీకు కాణిపాక వినాయకుడు, ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. కాణిపాక వినాయకుడు అంటే అంత ప్రసిద్ధి చెందింది. అదిగో బ్రహ్మాండమైనటువంటి రాజగోపురం స్వామివారికి. ఇటీవల కాలంలో అద్భుతంగా డెవలప్ చేశారు దీన్ని. కాణిపాకంలో మామూలుగా 11వ శతాబ్దం నాటి దేవాలయం ఇది. ఇటీవల కాలంలో క్రమేపీ ఆ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఈ మధ్యన కూడా ఎవరో ఒక దాత ముందుకొచ్చి, యుఎస్ నుంచి ఎవరో దాత ముందుకొచ్చి కొంత డబ్బులు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ఈ కాణిపాకాన్ని. చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, కాణిపాకం గార్డెన్లో ఉన్నాం. అదిగో ఎదురుగుండా మణికంఠేశ్వర స్వామి అమ్మవారి దేవాలయం ఎదురుగుండా. ఈ గార్డెన్లో చూడండి, అక్కడ అమ్మవారు చూడండి అద్భుతంగా మంచారు అమ్మవారిని. ఇదిగో ఇటువైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ గార్డెన్ చుట్టూరు వినాయకుడు ఉన్నారు చూడండి, వరుసగా గార్డెన్ చుట్టూరు వినాయకుడు ఉన్నారు. ఇదిగో బ్రహ్మాండమైనటువంటి నంది విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ పోతే ఇటువైపు చూడండి, ఇటువైపు ఈశ్వరుడు ఇటువైపు ఈశ్వరుడు ఉన్నాడు. అదిగో ఈశ్వరుడు విగ్రహం. ఇటువైపు మళ్ళీ వినాయకుడు పెద్ద విగ్రహం, వరుసగా అటు వినాయకుడి విగ్రహం. మొత్తం బ్రహ్మాండంగా ఈ గార్డెన్ చుట్టూరు బ్రహ్మాండమైన దేవుళ్లతో బ్రహ్మాండంగా ఈ గార్డెన్ మలిచారు.